స్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేహేహం ప్రత్యయో యద్వత్ జానాతీతి చ లౌకికాః వదంతి జ్ఞానకర్తృత్వం తద్వద్బుద్ధేస్తథాత్మనః. మరి ఈ జానాతి అనే మాట ఎంతవరకు ఉంటుందంటే, దేహే అహం ప్రత్యయ, దేహమునందు నేను అనే బుద్ధి ఉన్నంత వరకు నేను తెలియచున్నాను, నేను జ్ఞాతను, ఇది జ్ఞేయము, తెలియబడేది అనే ఆ డివిజన్, అద్వైతము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, జ్ఞాత జ్ఞేయము అనే డివిజన్ అలాగే ఉంటుంది. అయితే తెలుసుకునేది ఎవరు? దేహమే తెలుసుకుంటోంది అని మీరు అనొచ్చు, దేహో జానాతి అనొచ్చు. నిజానికి దేహోన జానాతి, కానీ అవివేకం చేత దేహో జానాతి అని అంటారు. బుద్ధిర్జానాతి అని ఇంకొకటి అంటాడు, ఆత్మ జానాతి అని ఇంకొకటి అంటాడు, ఎవరు తోచినట్టు వాడు అంటాడు. నిజానికి దేహమునందు అహం బుద్ధి లేకపోతే అసలు జానాతి అనేటువంటి అనుభవమే ఉండదు. కాబట్టి దేహమునందు నేను అనే బుద్ధి నుండి ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి. అప్పుడు లేకపోతే అసలు జానాతి కౌన్ జానాతి, దానికి ప్రశ్నలు సమాధానాలు ఇవేమీ ఉండవు. ఇప్పుడు ఎవరో పోయారనుకోండి, మనం కంగారు పడతామా? మనం శ్మశానానికి పరిగెడతాం. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. కానీ ఆ పోయినవాడు నా బంధువు అని తెలిసిందనుకోండి, అప్పుడు వెంటనే షర్ట్ వేసుకుని శ్మశానానికి పరిగెడతాడు. కాబట్టి అది నావాడు అనే అభిమానము లేకుంటే ఆ బఖేడ, ఆ గోలంతా ఏమీ ఉండదు. అవునా? అలాగే ఇది నేను అనే అభిమానం లేకుంటే అసలు ఏ సమస్యలు ఉండవు, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. జ్ఞానాతి అనేది ఒక పెద్ద సమస్యే అవ్వదు. చూద్దాం. దేహేహం ప్రత్యయో యద్వజ్జానాతీతి చ లౌకికాః వదంతి జ్ఞానకర్తృత్వం తద్వద్బుద్ధేస్తథాత్మనః. దేహే అహం ప్రత్యయః యద్వత్ జానాతి ఇతి చ. అంటే ఇక్కడ దేహం అది దృష్టాంతం. అది నేను యావత్ అని అన్నట్టుగా మీకు అర్థం చెప్పాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో యావత్ అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. యావత్తుని తీసి, అది ఆ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, కానీ యావత్తు కాదుగా, అక్కడ ఉన్నది యద్వత్ ఉంది కదా, అంచేత దృష్టాంతం అవుతుంది. కాబట్టి దేహమునందు అహంబుద్ధి ఉన్నది, అది సత్యమా? సత్యం కాదుగా. దేహమునందు అహంబుద్ధి సత్యం కాదుగా. అది సత్యం అంటే ఒప్పుకుంటారా మీమాంసకులు? ఒప్పుకోరుగా. అలాగే జ్ఞానకర్తృత్వం అనే దానిని అది సత్యమా అన్నట్టుగా తీసుకుంటారు. దేహమునందు అహంబుద్ధి ఎట్లు అసత్యమో అయినా సమాజంలో జనులలో ఉంటుందో, అలాగే జ్ఞానం అనేది క్రియ కాదది. జ్ఞానము చేసేది కాదురా బాబు, జ్ఞానము చేసేది కాదది. ఇదేం బియ్యపిండి లేకపోతే ఇడ్లీ అలాంటిది ఏం కాదుగా చేయడానికి. జ్ఞానం అనేది చేసేది కాదు. ఓ హోతా హై, ఓ బనాయా జాతా నహీ, ఓ హోతా హై. కాబట్టి అది స్వయం ప్రకాశం, అలా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానమును చేయుట అనేది ఏముండదు. అయినా కూడా దేహమునందు అహంబుద్ధి లేకున్నా ఎలా అయితే పెట్టుకుంటున్నారో జనాలు, అలాగే ఆ జ్ఞానానికి చేయుట, చేయువాడగుట, ఇవన్నీ పెట్టుకుంటారు. ఎవరు ఈ జ్ఞానాన్ని చేసేది ఎవరు? జ్ఞానమును చేసేది ఎవరు అంటే జానాతి కహ. తి అంటే కర్తృత్వం, జానాతి కహ అంటే బుద్ధి అంటాడు ఒకడు, ఆత్మ అని మరొకడు అంటాడు. అసలు ప్రశ్నే తప్పది. దెర్ ఈజ్ నో కహ దేర్. అదనమాట. వదంతి జ్ఞానకర్తృత్వం తద్వత్ బుద్ధేః తథా ఆత్మనః. ఇప్పుడు దృష్టాంతం ముందు చెప్దాం. దృష్టాంతం దేహే అహం ప్రత్యయ.
యద్వత్ ఏ ప్రకారముగానైతే అలా వద్దు. యథ అంటే ఏ ప్రకారముగానైతే, యద్వత్ అని అనవసరం, అలా అనవసరం. దేహే దేహమునందు అహం ప్రత్యయో యద్వత్, నేను అనే అభిమానము వలె, లేకపోతే నేను అనే అభిమానము ఎట్టిదో, జానాతి ఇది, జానాతి తెలియచున్నాడు ఇది అని లౌకికాహ లౌకికులు వదంతి, దేనినైతే చెప్తున్నారో ఆ జ్ఞానకర్తృత్వం, జ్ఞానమును చేసేవాడగుట, జ్ఞానమును చేసేది అగుట, బుద్ధే బుద్ధికి, తద్వత్ అట్టిదియే. దేహమే నేను అనేది ఎలాగో బుద్ధి జానాతి అనేది అలా. బుద్ధే జ్ఞానకర్తృత్వం అంటే బుద్ధి జానాతి, జానాతి అంటే జ్ఞానకర్తృత్వం. తథా అదే ప్రకారముగా ఆత్మనః ఆత్మకు జ్ఞానకర్తృత్వం, జ్ఞానమును చేసేది ఎగుట, తద్వత్ అట్టిదియే. ఇంకొకడు ఆత్మా జానాతి అని అంటాడు. ఈ ఆత్మా జానాతి, బుద్ధి జానాతి ఇవన్నీ ఎలాంటివంటే దేహే అహం ప్రత్యయ యద్వత్, దేహమునందు అహం ప్రత్యయం ఎట్లో ఆ విధంగా. లౌకికా వదంతి, లౌకికులు అలా చెప్తూ ఉంటారండి. దేహము అహం ప్రత్యయమునకు యోగ్యము కాకపోయినా లోకంలో ఉంది కదా అది. అదేవిధంగా లౌకికులు వదంతి. ఎలా వదంతి? దేవదత్తో జానాతి అంటాడు. దేవదత్తుడు తెలుసుకుంటున్నాడు. ఎవడి దేవదత్తుడు? అంత లోతుగా వాళ్ళు ఏం వెళ్ళరు. అలా లౌకికులు ప్రయోగం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దేహమే తెలుసుకుంటోంది అని చెప్పేస్తారు కూడా. లేకపోతే బుద్ధి తెలుసుకుంటోంది అని అంటారు. లేకపోతే ఆత్మే తెలుసుకుంటోంది అని కూడా అంటారు. అలా అన్వయం చేసుకోవాలి దాన్ని. ఓకే, అన్వయము మీకు అంత క్లియర్ కట్గా అదేదో వాగర్థ సంపృక్తో శ్లోకాన్వయంలాగా ఉండదు. దాన్ని కొంచెం ఇటు పెట్టుకుని అన్వయం చేసుకోవాలి. మళ్ళీ చెప్దాం. లౌకికాహ లౌకికులు, అనగా అజ్ఞానులు, జానాతి ఫలానా వాడు తెలియచున్నాడు ఇది అని వదంతి చెప్తున్నారు. అలా చెప్తున్నారు లోకంలో. వాళ్ళ దేవదత్తుడు తెలుసుకుంటున్నాడు, సుబ్బన్న తెలుసుకుంటున్నాడు, అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఈ తెలుసుకోవడం ఏమిటంటే ఇది దేహే దేహమునందు అహం ప్రత్యయో యద్వత్, నేను అనే బుద్ధి ఎట్టి, నేను అనే నిశ్చయము ఎట్టిదియో, బుద్ధే బుద్ధి జ్ఞానకర్తృత్వం, జ్ఞానమును చేస్తోంది, తెలియుటను చేస్తోంది అనుట, తద్వత్ అట్టిదియే. తర్వాత దేహం తద్వత్, ఇది కూడా ఇంక చెప్పచ్చు. దేహస్య జ్ఞానకర్తృత్వం తద్వత్. ఆ దేహస్య మాట తీసుకొచ్చాను నేను. దేహేని మళ్ళీ ఇంకోసారి పలికి పునరావృత్తి చేస్తాం. దేహే హలంత్యం 2 సార్లు అనమన్నారు దాన్ని. హలంత్యం హలంత్యం 2 సార్లు అని రెండింటికి వేరు వేరు అర్థాలు చెప్తాం. అప్పుడు మీకు ప్రత్యాహారం కుదురుతుంది. లేకపోతే అన్యోన్యాశ్రయ దోషంలో పడిపోతుంది అది. అలాగే దానికి ఏదో యోగా ఏదో ఆవృత్తి. యోగం అంటే ఆవృత్తిగా, అభ్యాసమేగా. 2 సార్లు దాన్ని పలికారు. అలాగే ఇక్కడ దేహే 2 సార్లు అంటాను నేను. ఒకసారి దేహేలా గట్టబెట్టి ఇంకోసారి దేహేని విభక్తి వ్యత్యయం చేత దేహస్య అని పెట్టుకోవాలి. దేహస్య జ్ఞానకర్తృత్వం తద్వత్, దేహము తెలియచున్నది అనే మాట అట్టిదియే. అది దేహమే నేను అనే ప్రత్యయము ఎట్టిదియో
దేహము తెలియచున్నది అనే మాట కూడా అట్టిదియే. బుద్ధే జ్ఞానకర్తృత్వం తద్వత్. బుద్ధి తెలియచున్నది అనే మాట అట్టిదియే. ఆత్మనః తథా అదే ప్రకారముగా ఆత్మనః జ్ఞానకర్తృత్వం తద్వత్. ఆత్మ తెలియచున్నది అనే మాట కూడా అట్టిదియే. అదే దీంట్లో ఈ సమస్యని, ఈ ఇష్యూని చాలాసార్లు నేను పాయింట్అవుట్ చేశాను. విద్యార్థులకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళకి ఒక సంస్కారం ఉంటుంది, లోకం నుంచి వస్తుంది ఆ సంస్కారం. ఇలాంటి కిటుకులను తెలుసుకోకపోతే ఆ వేదాంతం అది ఊరికే ఏదో పుస్తకాలు చదివి బ్రెయిన్ సెల్స్లో పెట్టుకున్న వేదాంతంలాగా ఉంటుంది తప్ప అనుభవంలోకి రాదు. అది ఆ అనుభవానికి రాకుండా ఈ గ్రంథులు ఈ గ్రంథులు అడ్డుపడిపోతుంటాయి. గ్రంథి అని ఒక మాట ఉన్నది. గ్రంథం చదువుతుంటే సడన్గా ఒక శ్లోకం వస్తుంది, అదే అన్వయించడం. అక్కడికి ఆగిపోతాడు వీడు. రామాయణం చదువుతుంటే సర్గ అయిపోయింది, ఇంకో సర్గ అయిపోయింది, ఇంకో సర్గ అయిపోయింది, 4వ సర్గలో 12 శ్లోకాలు దగ్గరికి వచ్చేటికి లేచి సడన్గా ఉలిక్కి వెళ్ళేస్తాడు. ఎందుకంటే అది అన్వయించదు. నువ్వు ఏం చేసినా అన్వయించదు. అప్పుడు పోయి ఆ తిలక్కో మహేశ్వర తీర్థం ఏదో పట్టుకుని దాంతో కుస్తీ పడితే ఇదా అని అప్పుడు అనుకోవాలి. వీటికి గ్రంథులు అని పేరు. గ్రంథంలో ఉండే ముడులు. అలాంటి వేదాంత గ్రంథులు కొన్ని ఉన్నాయి. వేదాంతంలో ముడి ఉంటుంది. అక్కడికి వచ్చేప్పుడు మీ వేదాంతం కుప్ప కూలుతుంది. ఎంత పెద్ద పెద్ద ఆచార్యులే పైపైన ఇలాగ చెప్పేసి దాన్ని మసిపూసి మారేడిగా చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఎవడు పిన్ డౌన్ చేయడు, ఎవడు పిన్ డౌన్ చేయరు. అంటే కాదు మీరు ముందుకు వెళ్ళొద్దు అక్కడ ఆగండి అని పిన్ డౌన్ చేయరు. నేను ఇంకొక ఆయన మా నాయనగారి దగ్గర వేదాంతం చదివి రోజుల్లో మేము పిన్ డౌన్ చేసేవాళ్ళం. అంటే అప్పుడు ఆయన పాపం ఆయన పుస్తకం హడావిడిలో దాంట్లో నిమగ్నం. ఏమిట్రా మళ్ళీ వెనక్కి ఏమిటి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని ఇంగ్లీష్ ఎరుగరు. ఏమిటి నీ సమస్య ఏమిటి అంటే అన్వయం నాకు అవ్వలేదు. అన్వయం తర్వాత చేసుకోండి మీరిద్దరూ కూర్చుని. నేను ముందుగా అలా కాదు, మీరు ఆగండి, మేము కొంచెం అన్వయం చేసేసుకున్న తర్వాత వెళ్ళిపోదాం. అక్కడ అన్వయం ఉండదు. అప్పుడు అవును అక్కడ అన్వయ క్లేశం కొంత ఉన్నది, ఏది మళ్ళీ చూడండి అని మొత్తానికి అందరూ కలిసి దాన్ని అన్వయం చేయడం. అలా యూ హేవ్ టు పిన్ డౌన్. ఈ వేదాంతాచార్యులు విల్ దే అలౌ దాట్? వాళ్ళు పెద్ద గద్దె మీద కూర్చుంటారు, 30-40 మంది ఎదుర్కొంటే టిఫిన్లు తిని బాగా ఫుల్గా టిఫిన్లు తినొచ్చి కూర్చుంటారు కాఫీలు తాగి. వాళ్ళకి కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎవరో కొద్దిమంది ఉంటారు, 4-5 ఫ్రంట్ లైన్లోనో ఎక్కడో, ఫ్రంట్ లైనే కానక్కర్లేదు ఎక్కడో ఉంటాడు మొత్తానికి ఉండి వాడు పట్టుకుంటాడు. ఇది అవలేదే అని క్లాస్ అయిన వెంటనే పట్టుకుంటాడు. ఆ పెద్ద గురువు గారిని పట్టుకోవడం కుదరదు. వాళ్ళలో వాళ్ళు పట్టుకుని వాళ్ళలో తెలివైన వాడు ఒకడు ఉంటాడు, వాడు హెల్ప్ చేస్తాడు. పెద్ద గురువు గారిని పట్టుకోవడం కుదరదు. దీనికి ఒక పేరుంది. నేను ఆ వేళ గురువు పూర్ణిమ నాడు చెప్పాను ఈ మాట. దీనికి పేరేమిటంటే గురూస్ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ అథారిటీ. అది వాళ్ళకి తెలియదు. మేము స్పిరిచువల్ అథారిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నాము అని వాళ్ళకి తెలియదు. ఈ శిష్యులకి తెలియదు. ఈ శిష్యులు అసలే దద్దములు, వీళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు పిన్ డౌన్. అంటే దట్ ఈస్ హౌ స్పిరిచువల్ అథారిటీ ఈజ్ ఎక్సర్సైజ్. అలాగా మేము అడ్డుకునే వాళ్ళం. నో మాకు అన్వయం కాలేదు, మీరు మన నెక్స్ట్కి వెళ్ళిపోతారంటే ఎక్కడ కుదురుతుంది అంటే పాపం విసుక్కుని చికాకు పడి మళ్ళీ చికాకు పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి అన్వయం చేసి అవును రోజు అన్వయ క్లేశం ఉన్నదాన్ని అన్వయం చేసి ముందుకు వెళ్ళడం. యూ హ్యావ్ టు పిన్ డౌన్. అప్పుడు మాత్రమే మీకు ఈ గ్రంథులు బయటపడతాయి, లేదా బయటపడవు. ఇప్పుడు జానాతి అనే దగ్గర పేచీ వచ్చింది. కౌన్ జానాతి, కహా జానాతి. దేహం అంటావా, బుద్ధి జానాతి అంటావా? లౌకికా వదంతి జానాతి అని, దేవదత్త జానాతి అని అంటున్నారు కదా. కేవలం జానాతే కాదు, మనుతే, బుద్ధ్యతే, ఇలాగా పర్యాయ పదాలు ఉన్నాయి. ఎవడు జానాతి? నువ్వు వివేకపూర్వకంగా చూపించి మాకు ఆ జానాతి అనే క్రియకి కర్త ఎవరు చెప్పు అని అడుగుతాడు. ఏ రాంగ్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్. జానాతి అసలు క్రియ కాదు అది.
ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు ఆలోచించండి, మీరు బుద్ధిమంతులు, మీరు అందరూ సృష్టి చుట్టూ ఉండే ప్రకృతి కేసు చూడండి. ప్రకృతి నిండా మీకు క్రియ ఉన్నది. చెట్టు పెరుగుతోంది, పక్షి కూస్తోంది, గాలి వీస్తోంది, నది ప్రవహిస్తోంది, సర్వత్రా క్రియ ఉన్నది. చలనము, చలనాత్మకం కర్మ ఉన్నది కదా. చలనాత్మకం కర్మ అన్నది నైయాయికుల యొక్క నిర్వచనం. ఉంది కదా కర్మ. దానికి కర్త ఎవరు? ఈజ్ దేర్ ఏ కర్త దేర్? పక్షి కూస్తోంది, పక్షి కర్త నువ్వు అంటున్నావు. ఈజ్ ఇట్? కర్త వాళ్ళు కొంతమంది నిద్రలో కలవరిస్తారు. హూ ఇస్ ది కర్త? నది ప్రవహిస్తోంది, ఎవరు కర్త? వీడేమో గంగా అని ఒకటి ప్రాజెక్ట్ చేసి, యమునా అని ప్రాజెక్ట్ చేసి, పట్టుచీర కొట్టు కట్టి ఓ విగ్రహం పెడతాడు. అది కర్త అవుతుందా? విగ్రహం పెట్టేస్తే కర్త అయిపోతుందా? ఈ విగ్రహాలు చాలా మిస్లీడింగ్గా తయారవుతాయి. ప్రతిదానికి విగ్రహం పెట్టుకుంటూ కూర్చుంటాయి. ఏదో సాలగ్రామశిలాయాం విష్ణుబుద్ధి అన్నాడు ఎవడో ఋషి. మూగువాడు ముందు ముక్కు కోక్కోవాలంటే భయం అన్నట్టుగా ఇంతటి వాళ్ళని తెలిస్తే ఆయన అనుండివాడు కదా ఆ మాట. పొరపాటున అన్నాడు ఆయన. ఆ మాట అన్నాడు. ఇంకా వీళ్ళు పట్టేసుకుని శిలాయాం విష్ణుబుద్ధి అన్నాడు కదా. ఆయన శిలాయాం అనలేదు, సాలగ్రామశిలాయాం అన్నాడు. ఆ సాలగ్రామ పక్కన పెట్టు. శిలాయాం విష్ణుబుద్ధి. ఎలాగ విష్ణుబుద్ధి చేయడం? ఇంకా అక్కడి నుంచి మొత్తం అక్కడ ఉండే రాళ్ళన్నీ చెక్కేసి బొమ్మలు పెట్టేసి తయారు చేశారు. కాబట్టి హూ ఈజ్ నది ప్రవహిస్తోంది. ఈజ్ ఇట్ నాట్ ఏ కర్మ? హూ ఈజ్ ది కర్త దేర్? కాబట్టి సృష్టి అంతా కూడా యాక్షన్స్ ఉన్నాయి, కానీ అక్కడ కర్త లేడు. దెర్ ఈజ్ నో జానాతి. అక్కడ తీ లేదు అసలు. ప్రవాహ అస్తి, ప్రవహతే. కౌన్ ప్రవహతే? దెర్ ఈజ్ నో కర్త దేర్. లౌకికా వదంతి నదీ ప్రవహతే అని ప్రవహతి. ఇది లౌకికా వదంతి. లౌకికా మానే అజ్ఞానినో వదంతి. కర్త లేరు. సో యుసి మనకి సమాజంలో కౌంట్లెస్ పీపుల్ ఉంటారు. అందరూ కూడా మేము కర్తలము అని అనుకుంటున్నారు. ఎందుకని కర్తలం అనుకుంటున్నారు? దేహాధ్యాస చేత. దేహంతో ఐడెంటిఫికేషన్ అయిపోయి మేము కర్తలము అని అనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారు? బిలియన్ పీపుల్ అనుకుంటున్నారు. అయినా కూడా సత్యము సత్యమే. బిలియన్ పీపుల్ కాదన్నా కూడా సత్యము సత్యమే. సత్యం ఏమిటంటే దీంట్లో వీడో కర్త, వాడో కర్త, ఇంతమంది కర్తలు ఏమీ లేరు. ఈ సంసారంలో ఇది నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ కర్తాస్. సంసారము ఇది ఒక ప్రవాహము. ఆ ప్రవాహంలో వీళ్ళందరూ కొట్టుకుపోతున్నారు. కాల ప్రవాహంలో. కాలము కర్తయా? కాలము కర్త కాదు, కర్తే లేడు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము కర్తలము అని అనుకుంటున్నారు. ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ మేము కర్తలము అనుకుంటున్నారు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ నేను కొట్టుకుపోతున్నాను అంటాడు. వాడు కర్తనా? వాడు కొట్టుకుపోవుట అనే క్రియను చేసే కర్తనా? వాడు కర్త ఏం కాదు. అయితే నదీ కర్త కాదు. కర్త లేడు. దెర్ ఈజ్ నో కర్త. అంచేత ఈ కర్త ఒకడు ఉండాలి. కాబట్టి ఆ కర్తని మనం వెతికి పట్టుకోవాలి అనే ధోరణి తప్పు ధోరణి. ఆ ధోరణిని వదులుచుకోవాలి. ఈ పాఠం విన్నవాడు వెంటనే క్లాస్ అయిన వెంటనే కామ్యకర్మ మొదలు పెడతాడా? యు లుక్ ఎట్ దట్. కాబట్టి దెర్ ఈజ్ నో కర్త. ఎందుకంటే ఈ ప్రవాహంలో నదీ ప్రవాహం పోతుంటే ఓ బుడగ పుడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, పగిలిపోతుంది. హూ ఇస్ కర్త నా? బుడగ కర్త అవుతుందా? ప్రవాహం కర్త అవుతుందా? కర్త ఏం లేదు. దెర్ ఈజ్ సమ్ మూమెంట్ ఓన్లీ. కర్త అంటూ ఏమీ ఉండదు. సో తర్వాత ఒక బుడగ పుట్టి కొంత డ్యాన్స్ చేసి పగిలిపోయిందంటే వాట్ ఈజ్ ది కాజ్? అంటే దేర్ ఆర్ 1000 కాజెస్, మిలియన్ కాజెస్. ఆ గాలి ఆ టైంలో అలా వీయడం కాజు, ఆ ప్రవాహం అలా ఉండడం కాజు, దానికి ఏదో రాయి అడ్డు రావడం కాజు, 190 కాజులు ఉన్నాయి.
ఆ వాయువు దాంట్లో దూరడం కాజు, లాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, లాస్ ఆఫ్ విస్కాసిటీ, 190 లాస్ అక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. ఆ బుడగ పుట్టింది, కొంత డ్యాన్స్ చేసింది, దానికి ఏవో 1,00,000 లాస్ ఉంటాయి, అది మళ్ళీ పగిలిపోయింది, ఇంకో లాస్ని బట్టి పగిలిపోయింది. ఈ లాస్ అన్నింటినీ ఎవడో ఆపరేట్ చేస్తున్నాడు అక్కడ కూర్చుని? ఆ బుడగకి ఎవడో ఆపరేట్ చేయట్లేదు. therefore there is no karta, everything happens, nobody makes things happen, everything happens. స్టార్స్ కూడా కర్తలే ఆ మాటకు వస్తే. స్టార్స్ అక్కడ అలా ఉండబట్టే మనం ఇక్కడ ఇలా ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ కర్మ క్రియ, కర్మ అంటే ఐ మీన్ క్రియ, కర్త, ఈ ఫీల్డ్ నుంచి యూ స్టెప్ బ్యాక్. ఆ ఫీల్డ్లో యూ డోంట్ గెట్ కాట్. జ్ఞానం క్రియ కాదది. కాబట్టి ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, నువ్వు దాంట్లో తగులుకొనవద్దు. దాంట్లోకి జ్ఞానమును కూడా దాంట్లోకి పుష్ చేసే ప్రయత్నం నువ్వు చేయొద్దు. వేదాంతాన్ని మీరు టైం బౌండ్ చేయొద్దు, దాన్ని సైకలాజికల్ టైంలో ప్రవేశపెట్టవద్దు. యు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ఆల్ యాక్షన్. అండ్ దేహము మనస్సు అవి కదులుతూ ఉంటాయి. ఆ కదలికకు యాక్షన్ అని పేరు. ఇప్పుడు వాటి క్షేత్రం, అది క్షేత్రం. యాక్షన్ క్రియలకు క్షేత్రము ఫీల్డ్, దేహము మనస్సు అవి కదులుతాయి. యాక్షన్స్ ఏవో పుడుతూ ఉంటాయి, వాటికి లాస్ ఏవో ఉంటాయి. ఆ బాడీకి లాస్ ఉంటాయి, మనస్సుకి లాస్ ఉంటాయి. ఆ లాస్ ప్రకారం అవి కదులుతూ ఉంటాయి. సైకాలజీ లాస్ ఉంటాయి, వాటి ప్రకారం భయము, కోరిక, ఇవన్నీ ఆ లాస్ ప్రకారం ఆ కదలికలు పుడుతూ ఉంటాయి. దట్ ఈస్ దేర్ ఫీల్డ్. యు స్టెప్ బ్యాక్. నీకు కర్తృత్వం ఉండదే ఉండదు. నువ్వు కేవలము శుద్ధ చైతన్య స్వరూపుడుగా సాక్షి రూపంగా ఉండిపోతావు. టు బిగిన్ విత్ యు ఆర్ ది సాక్షి. బట్ దెన్ ఆ సాక్షిత్వం కూడా డిజాల్వ్ అయిపోయి దట్ ప్యూర్ ఆ మహాశూన్యంలోకి వెళ్ళిపోతే దేర్ ప్యూర్ అవేర్నెస్గా నువ్వు మిగిలిపోతావు. దాట్ ఈస్ ది ట్రూత్. ఇప్పుడు మీరు చెప్పండి, కర్తృత్వ ఇష్యూని నేను రిజాల్వ్ చేశానా, డినై చేశానా? డినయల్. యు జస్ట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ అన్ ఇష్యూ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డినయల్. నాట్ డినయల్ అనే పదం ఇంకో రాంగ్ సెన్స్లో వాడతారు. ఇప్పుడు ఆ రాంగ్ సెన్స్లోనే వాడలేదు. కర్తృత్వం అనేది ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్. అంచేతనే అప్పుడప్పుడు సత్సంగంలో హూ ఈజ్ అజ్ఞాని అని అడిగాడు ఒక అతను. ఏమైనా కూర్చోమని చెప్పాను. కూర్చో, నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అడిగావు, కూర్చో. యూ అండర్స్టాండ్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ. యూ థింక్. మళ్ళీ ఇంకో ప్రశ్న వెంటనే అడగద్దు, డిబేట్ పెట్టద్దు. యూ థింక్ అబౌట్ ఇట్. దెర్ ఈజ్ నో అజ్ఞాని, దెర్ ఈజ్ ఓన్లీ అజ్ఞాన. గో హోమ్. అజ్ఞానమే ఉంటుంది, అజ్ఞానం ఎవడో ఉండడు. అజ్ఞానంతో మళ్ళీ అక్కడ ఒక ఈగో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అజ్ఞాన. కాబట్టి అజ్ఞానమే ఉంటుంది. కాబట్టి హూ ఈజ్ అజ్ఞాని, హూ ఈజ్ కర్త, హూ ఈజ్ భోక్త, హూ ఈజ్ ది క్రియేటర్, ఇవన్నీ కూడా ద్వైతులు లేవనెత్తేటువంటి ప్రశ్నలు. వాళ్ళు ద్వైతం సత్యముగా స్వీకరిస్తారు కనుక ఈ ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు కావాలి. అసలు ద్వైతాన్ని నిరాకరించేవాడికి ఈ ప్రశ్నలే ఉండవు, సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను శ్లోకము యొక్క పరిధిని దాటేదేదో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి అందాము. అన్వయం. దేహే అహం ప్రత్యయో యద్వత్ బుద్ధే జ్ఞానకర్తృత్వం తద్వత్. అది దేహంలో అహం ప్రత్యయం ఎలాంటిదో బుద్ధికి జ్ఞానమును చేయుట అనేది కూడా అలాంటిదే. అంటే రెండూ తప్పే అని అర్థం. లౌకికాశ్చ జానాతీతి వదంతి. లౌకికులు అలా చెప్తూ ఉంటారండి. దేవదత్తో జానాతి అంటూ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు. జానాతి అన్నవాడు జానామి అని కూడా అంటాడు. తథా ఆత్మనః జ్ఞానకర్తృత్వం తద్వత్. దేహేహం ప్రత్యయో యద్వజ్జానాతీతి చ లౌకికాః వదంతి జ్ఞానకర్తృత్వం తద్వద్బుద్ధేస్తథాత్మనః. అదే
బౌద్ధైస్తు ప్రత్యయైరేవం బౌద్ధైస్తు ప్రత్యయైరేవం క్రియమాణైశ్చ చిన్నిభైః క్రియమాణైశ్చ చిన్నిభైః మోహితాః క్రియతే జ్ఞానం మోహితాః క్రియతే జ్ఞానం ఇత్యాహుస్తార్కికా జనాః. ఇత్యాహుస్తార్కికా జనాః. చూడండి, ఇప్పుడు బుడగ పుట్టింది, బుడగ అపియర్డ్, కొంతసేపు ఏదో డ్యాన్సో ఏదో చేసింది, తర్వాత పగిలిపోయింది. అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు? ఎవళ్ళు బుడగని సృష్టించింది ఎవరు, దాన్ని నిలబెట్టింది ఎవరు, దాన్ని పగలగొట్టింది ఎవళ్ళు అంటూ ఇలాగ మీరు కర్తలను, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అంటూ ఈ కర్తలను అలా పెంచుకుంటూ పోతారు. అక్కడ కర్తే ఉండడు, బుడగే ఉంటుంది. బుడగకి కర్త ఉండడు. ఓకే, బౌద్ధ ప్రత్యయాలు ఉంటాయి, బుద్ధికి చెందిన ప్రత్యయములు ఉంటాయి. ప్రత్యయములు అంటే ఏమిటి? ఇది కుర్చీ, ఇది సోఫా, వీడు మనిషి, వీడు నావాడు, వీడు పరాయివాడు, ఆ పని బాగా అయింది, వాడు బాగా చేశాడు, నేను బాగా చేశాను, ఆయన బాగా తెలుసుకున్నాడు, నేను తెలుసుకున్నాను. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీను బుద్ధి యొక్క ప్రత్యయములు. ఏమంటే మరి బుద్ధికి ప్రత్యయములను సృష్టించేసి వాటిని స్వయంగా ప్రకాశింపజేసేస్తుంది. అదేం ప్రకాశింపజేయదు, అది అలా ప్రత్యయములను సృష్టిస్తూ ఉంటుంది. అవన్నీ ప్రకాశించేది చిత్తులోనే ప్రకాశిస్తాయి. ఆ చైతన్యం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సినిమా రీల్ ఇలా పోతూ ఉంటుంది, అక్కడ అలా తిరుగుతూ ఉంటుంది కదా, అలా తిరుగుతుంది. రీల్ అలా పోతూ ఉంటుంది. ఈ స్పూల్ నుంచి వస్తుంది, ఆ స్పూల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది రీలు. బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది? లైట్ ఉంటుంది. అలాగే మనస్సు, బుద్ధి, ఆ ప్రత్యయాలు అలా పోతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది? చిత్తు ఉంటుంది. కానీ ఈ రీలులో బొమ్మలకి అవి ప్రకాశము కలవిగా కనిపిస్తాయి. మీకు ఆ బొమ్మకే ప్రకాశం ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. బొమ్మకి ప్రకాశం లేదు, ప్రకాశం బ్యాక్గ్రౌండ్లో ఉంది, ప్రకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆ చైతన్య ప్రకాశంలో ఈ బౌద్ధ ప్రత్యయములు, బుద్ధికి చెందిన ప్రత్యయములు అలా పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బుడగలు పుట్టిపోయినట్టుగా అలా పోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశము యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. అంటే చైతన్య ప్రకాశం వాటి ఇంటీరియర్లో ఉంటుంది. ఇన్సిపియంట్ అనో ఏదో అంటారు. అంటే ఆ బుడగ పుట్టగానే దాంట్లో నీరు ఉంటుంది, వాయువు ఉంటుంది. బుడగ పుట్టూనే వాయువు ఉంటుంది, పుట్టాక వచ్చి చేరదు వాయువు, పుడుతుండగానే వాయువు ఉంటుంది. అలాగే ఈ బౌద్ధ ప్రత్యయములు పుడుతుండగానే ఆ చైతన్య ప్రకాశం వాటిలో నిండి ఉంటుంది. దాంతో ఈ బౌద్ధ ప్రత్యయములు ఎలా కనపడతాయి? అవే చైతన్య ప్రకాశము తమంత తాముగా కలవిగా కనపడతాయి. ఈ బౌద్ధ ప్రత్యయముల యొక్క ఆ చైతన్య ప్రకాశాభాస వాటి ఎందు ఉన్నది, ఆ చైతన్య ప్రకాశం యొక్క అనుగ్రహం వాటి ఎందు ఉంది. కాబట్టి అవి ప్రకాశిస్తూ ఉంటాయి. అయం ఘట అనే ప్రత్యయము ఘట జ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది. ఆ జ్ఞానము అది ప్రకాశం అనే ఫలవ్యాప్తి అంటూ ఉంటారు. సో ఘట జ్ఞాన రూపంగా అది ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వస్తుంది, అలాగా దాంతో ఆ అనుభవం అంటే చైతన్య ప్రకాశం. దాంతో మనకు ఏమనిపిస్తుంది? ఈ బుద్ధే ఈ ప్రకాశిస్తోంది, ఇదే తెలిసేసుకుంటోంది అని వీళ్ళు జనులు భ్రమపడతారు. అప్పుడు ప్రత్యయం పుట్టింది కదా, ప్రత్యయం పుట్టితే జ్ఞానం పుట్టింది అంటాడు. జ్ఞానం పుట్టిందా? ప్రత్యయం పుట్టిందా? జ్ఞానం పుట్టిందా? ప్రత్యయం యొక్క పుట్టుక జ్ఞానం మీద ఆరోపిస్తాడు. ఘట జ్ఞానం రిప్లేస్డ్ బై పటజ్ఞానం అంటాడు. ఘట జ్ఞానాన్ని పటజ్ఞానం రిప్లేస్ చేయలేదు, ఘట ప్రత్యయాన్ని పట ప్రత్యయం రిప్లేస్ చేసింది. ఆ ప్రత్యయము పుట్టుట పోవుట, కొత్త ప్రత్యయము పుట్టుట, ఇదంతా జ్ఞానాన్ని ఎత్తి మీద వేస్తాడు. ఓకే, ఈ ప్రత్యయములతో పాటుగా అహం ప్రత్యయం కూడా ఉంటుంది. అక్కడ అహంకార ప్రత్యయం ఒకటి ఉంటుంది. ఈ అహంకార ప్రత్యయం ఏముంటుంది? ఈ ప్రత్యయాలన్నీ నావే ఉంటుంది. ఓ ఇంట్లో సామాను ఉంటే ఒకడొచ్చి ఇవన్నీ నావే అంటాడు. అలాగా నేను ఎప్పుడు ఈ సోఫాలు ఇవి నావని నేను అనలేదు, కుర్చీలు కూడా ఉన్నాయి, ఎప్పుడు ఇవి నావని నేను అనలేదు. ఈ పుస్తకాలు కూడా ఏదో ఒక సందర్భంలో నావన్నాను, కానీ పని కట్టుకుని నావే అని నేను అనలేదు. అంటే తప్పేది, ఒకవేళ అనుంటే తప్పే. కానీ ఆ అహంకారం అనేది ఒకటి లేచి ప్రత్యయాలన్నీ నావే అంటుంది, అది కూడా ప్రత్యయమే.
అది ప్రత్యయమే, అది పుట్టాల్సిందే, మిగతా ప్రత్యయాలాగా. అది నాది అని, ఈ ప్రత్యయములు నావి అంటుంది అని అంటుంది. ఈ ప్రత్యయములనన్నింటినీ నేనే చేస్తున్నాను అంటే ఈ జ్ఞానాన్ని నేనే చేస్తున్నాను. క్రియకి చేస్తున్నాను, క్రియకు కర్తను నేనే, జ్ఞానము కూడా కర్తను నేను. అంటే జ్ఞానం కూడా క్రియ అనమాట. కర్త అంటే క్రియ అవ్వాలి కదా. ఇలా జనులు ఇలా అనుకుంటారు, సామాన్య జనులు, లౌకికులు. ఇంకా తార్కికులని ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 గ్రూపులు, నైయాయికులు, వైశేషికులను, తర్క ప్రధానులు. సాంఖ్యులను కూడా తార్కికులనే అంటారు. శంకరులు తార్కికులు అని ఆయన ఎక్కడైనా ప్రయోగిస్తే దాంట్లో వైశేషికులు, నైయాయికులు, సాంఖ్యులు కూడా వస్తారు. వీళ్ళందరూ తర్కప్రధానమైన వాళ్ళు. తర్కం బాగా పెరిగి కొలది ద్వైతం బాగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా మధ్వ సిద్ధాంతంలో విద్వాంసులను చూస్తే వాళ్ళు మొట్టమొదటి చదువుకునేది తర్కం బాగా చదువుకుంటారు. పెర్ఫెక్ట్గా తర్క సంగ్రహంతో మొదలుపెట్టి మొత్తం తర్క పుస్తకాలన్నీ బాగా చదువుకుంటారు. వాళ్ళు 2 చదువుకుంటారు. పండితుల గురించి చెప్తున్నాను. 1 తర్కం, 2 మధ్వాచార్యుల యొక్క జీవిత చరిత్ర, స్తోత్రములు. ఆయన జీవిత చరిత్ర ఉంది. పురాణం, జీవిత చరిత్ర అంటే అదేదో హిస్టరీ అనుకున్నాము. పురాణం మిథలాజికల్గా ఉంటుంది. ఆయన పుట్టారు. ఆయన ఒకసారి మధ్వాచార్యులు వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చోబెట్టి ఆమె నదీ స్నానానికి వెళ్తే వీడు దొల్లి పడిపోయాడు. పడిపోతే ఆ రాళ్ళన్నీ పగిలిపోయాయి. ఎవరు? మధ్వాచార్యులు. ఇప్పుడు మీకు ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? భీముడి నుంచి వచ్చింది. ఈయన భీముడు అవతారమే. అవతారాలు ఉంటాయి. మీకు అవతారాలు లిస్ట్ తెలీదా? అయ్యో, మధ్వాచార్యులు భీముని అవతారం. భీముడు ఎవరు అవతారం? వాయుదేవుని అవతారం. మన రాఘవేంద్ర స్వామి, ఈయన పేరు రాఘవేంద్ర, మన రాఘవేంద్ర స్వామి ఎవరు అవతారం? ప్రహ్లాదుడి అవతారం. నీకు తెలీదా? నువ్వు ఎందుకు పనికొస్తావు? ప్రహ్లాదుడి అవతారం. తర్వాత ప్రహ్లాదుడు ఎవరు అవతారం? మళ్ళీ ఏదో నారదుడు, సనత్ కుమారుడు వాళ్ళ అవతారం. అయ్యో, నాకు తెలియదు అది. తర్వాత ఒక ఆయన ఉండేవారు, మధ్వ పండితులు ఒక ఆయన. నేను మధ్వ సభలకు వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఆయన కలిశారు. ఆయన వ్యాసుడు అవతారం అని వీళ్ళు గుసగుసలు. వ్యాసుడు అవతారం ఆయన. బాగా హెవీగా ఉండేవారు ఆయన చాలా హెవీగా ఉండేవారు. అరుగు మీద కూర్చునేవారు. నేను కూడా ఆయన ఆశీర్వచనం తీసుకున్నా. ఆయన ఆశీర్వచనం అంటే ఎలాగంటే కింద అరుగు మీద కూర్చునేవారు. కాళ్ళు కిందకి ఇలా వెళ్ళాడుతో ఆ కింద రోడ్డు అంటే మట్టి రోడ్డు, మట్టి. అక్కడికి వెళ్ళి మీరు ఆన్ ఫోర్స్ మీరు కూర్చుంటే ఆయన కాలు పెట్టి ఆశీర్వదిస్తారు. నేను తీసుకున్నాను ఆశీర్వాదం. పరమాత్మ అందరిలో ఉన్న ఆయన మధ్వ కూడా ఉంది. నాకే ఉంది, నాకు సమత్వం ఉండేది. అలాగా నేను కూడా వెళ్ళా. నువ్వు కూడా వస్తున్నావు ఏమిటో, నువ్వు పండితుడు అంటే పర్వాలేదండి, మీరు ఆశీర్వదించండి నన్ను, పెద్దవారు. నేను అలా వెళ్ళి అలా ఫోర్స్ మీద పడుకుంటే ఆయన ఇలా కొట్టి ఆశీర్వదించారు. కాలు తర్వాత చొక్కాని దులుపుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన కాలు ఉన్న మట్టి అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చదువు, తర్కము, మధ్వాచార్యులు జీవిత చరిత్ర, ఇది చదువు. ఇది మహావిద్వాంసులుగా ఉంటారు. ద్వైతంలో తర్కానికి ప్రాముఖ్యం ఎక్కువ. అందుకోసం చెప్తున్నా, ద్వైతంలో తర్కానికి, మిథాలజీకి ఎంత హిమాలయాలకు ఎంత ఎత్తైన ప్రాముఖ్యాన్ని వాళ్ళు ఇస్తారు. దట్ ఈజ్ హౌ ద్వైత ఈజ్ సస్టైన్డ్. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ సస్టైన్డ్. ఎనీవే, ఈ తార్కికులు, ఈ సామాన్య జనులు వీళ్ళందరూ కలిసి జ్ఞానమును క్రియగా తయారు చేసి పెట్టినారు. అదే శ్లోకం. బౌద్ధై తూ ప్రత్యయై ఏవం క్రియమాణై చ చిన్నిభై మోహితా క్రియతే జ్ఞానం ఇతి ఆహు తార్కికా జనా. ఏవం ఈ ప్రకారముగా క్రియమాణై బుద్ధి అందలి కదలికచే చేయబడుతున్నట్టు, అవి చేయబడుతున్నాయి కదా. ఇడ్లీలు చేసినట్టు, పిండి చేసినట్టు చేయబడుతూ ఉంటాయి ప్రత్యయాలు. క్రియమాణై, ఎవళ్ళు చేస్తున్నారు, ఎవళ్ళు చేయరండి, ఆ బుద్ధే చేస్తూ. బుడగలు చేయబడుతున్నాయంటే ఎవడు చేస్తాడు బుడగల్ని? ఎవడైనా ఒకడు కూర్చొని చేస్తాడా ఏమిటి?
బౌద్ధై బుద్ధికి సంబంధించినట్టు బౌద్ధై బుద్ధికి సంబంధించిన క్రియమాణై ఒకదాని తర్వాత ఒకటిగా ఒకదాని తర్వాత ఒకటిగా చేయబడుతూ ఉన్న చేయబడుతూ ఉన్న ప్రత్యయై సంకల్పములచే ప్రత్యయై సంకల్పములచే చిన్నిభై చిన్నిభై చైతన్య ప్రకాశము కలిగి చైతన్య ప్రకాశము కలిగి చైతన్యము వలె భాషించే చైతన్యము వలె భాషించే ప్రత్యయై సంకల్పములచే ప్రత్యయై సంకల్పములచే ఏవం ఈ ప్రకారముగా ఏవం ఈ ప్రకారముగా మోహితాహ వ్యామోహమును పొందిన వారై మోహితాః వ్యామోహమును పొందినవారే జనా సామాన్య జనులు జనాః సామాన్య జనులు తార్కికాహ తార్కికులు తార్కికాః తార్కికులు అనగా సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు వీళ్ళు ప్రాచీనులు ద్వైతులు అర్వాచీనులు వీళ్ళందరూ జ్ఞానం క్రియతే జ్ఞానం క్రియతే జ్ఞానము చేయబడుచున్నది జ్ఞానం చేయబడుచున్నది ఇది అని ఇది అని ఆహుహు చెప్తున్నారు. ఆహు చెప్తున్నారు. ఆహుహు లిట్టు కాదు లట్టది, లిట్టులా కనపడుతుంది. ఆహుహు చెప్పారు అనకూడదు, చెప్తున్నారు లట్టది, అది లిట్టులా కనపడింది. ఆ నల్ ఆహా ఆహతు ఆహుహు ఉస్ నలతుస్ నల్ అతుస్ ఉస్. సో అది ఆహా ఆహతు ఆహు అపరిచయాలు చూడండి ఎలా ఉన్నాయి. నల్ అతుస్ ఉస్ థల్ ఆత్థ ఆ నాలుగును అది లెట్టులా కనపడుతుంది. అది లట్టుకే పాణిని మహర్షి విధించినాడు ఈ నాలుగింటిని. కాబట్టి ఆహు చెప్తున్నారు. పోలేండి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్, బట్ స్టిల్. సో జ్ఞానము చేయబడుతోంది. ప్రత్యయం చేయబడుతుందా, జ్ఞానం చేయబడుతుందా? ప్రత్యయం చేయబడుతోంది. క్రియమాణై ప్రత్యయై. బుడగలు చేయబడుతున్నాయి. బుడగలు పుడుతున్నాయా, నీళ్లు పుడుతున్నాయా? బుడగలు పుడుతున్నాయి. నీళ్ళేం పుట్టట్లేదు, వాయువు పుట్టడం లేదు. ఇంకేమిటి పుట్టింది? నీళ్లు పుట్టలేదు, వాయువు పుట్టలేదు. బుడగలో ఏముంటాయి? నీళ్ళు వాయువు ఉంటాయి. నీళ్లు పుట్టడం లేదు, వాయువు పుట్టడం లేదు. మరి ఏం పుట్టింది? ఏదీ పుట్టలేదు. కాదు, బుడగ పుట్టింది. నామరూపాలు అంటే అలా ఉంటాయి. అదే ఏవం బౌద్ధై క్రియమాణై చిన్నిభై ప్రత్యయై మోహితా జనా తార్కికా జ్ఞానం క్రియతే ఇత్యాహు అని అంటూ ఉంటారు వాళ్ళు. అలాగా బౌద్ధైస్తు ప్రత్యయైరేవం క్రియమాణైశ్చ చిన్నిభై మోహితాః క్రియతే జ్ఞానమిత్యాహుస్తార్కికా జనాః. చూడండి, అద్వైతం ఉపనిషత్తుల నుంచి వచ్చిందా, శంకరులు చెప్పారా అంటే శంకరులు చెప్పారు. మరి ఉపనిషత్తుల నుంచి రాలేదా అంటే ఉపనిషత్తుల నుంచి అద్వైతమే అద్వైతము వచ్చింది, ద్వైతాద్వైతము వచ్చింది. ఉపనిషత్తులో ఎలా ఉంటుందంటే అది మంత్రాలు ఏవో ఉంటాయి, వాటిని ఎవరికి రోజు ఉపనిషత్తుల నుంచి క్రిస్టియానిటీ కూడా వచ్చింది. తమిళనాడులో క్రిస్టియన్ ఇవాంజలిస్టులు ఆ బృహదారణ్యక ఉపనిషత్తులోని కొన్ని సెక్షన్స్ తీసుకుని వాటిని క్రిస్టియానిటీకి రాసుకున్నారు. రంజిత్ ఓఫిర్ అని ఒక ఆయన ఉన్నాడు కాకినాడ ప్రాంతంలో. ఓఫిర్ మహాశయులు ఆయన అలా అంటారు. ఓఫిర్ మహాశయులు చాలా ప్రసిద్ధుడు. అమెరికా వెళ్తూ ఉంటాడు. అమెరికా మేమే కాదు, వాళ్ళు వెళ్తారు. మాకంటే బాగా ఎక్కువ వెళ్ళి ఎక్కువ దక్షిణం తెచ్చుకొస్తారు కూడా. ఆ ఓఫిర్ మహాశయుడు ఆయన వేదాలలో దిట్ట. ఆయన ముఖ్యంగా ఋగ్వేద స్పెషలిస్ట్. ఏమిటి ఆయన స్పెషాలిటీ అంటే ఋగ్వేద మంత్రాలన్నిటికీ యేసుక్రీస్తు పరంగా వ్యాఖ్యానం చేస్తాడు. చాలా దిట్ట, దేవాలతకుడు. ఆయన్ని ఎదుర్కోవడానికి కొంతమంది పండితులు ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల అవ్వలేదని నాకు అనిపించింది. సరే, మొత్తం మీద వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం చేత వీళ్ళు ఏదో విజయాన్ని పొందామని వీళ్ళు అనుకున్నారే తప్ప ఓఫిర్ మాత్రం మీరు విజయాన్ని పొందారని అనలేదు. ఆయన మాత్రం అనలేదు, ఓఫిర్ మహాశయుడు అనలేదు. ఆయన ఏమన్నాడంటే, మరి మీరేమో నా మీద గట్టిగా అరుస్తున్నారు, మీరు 10 మంది మాట్లాడుతున్నారు. నా ప్రశ్న అతను సావకాశంగా మాట్లాడతాడు. ఈ ఇవాంజలిస్టులు ఉన్నారు చూసారా, వాళ్ళు నాకు మళ్ళాగా బడబడా వాగరు, చాలా సాఫీగా మాట్లాడతారు. క్రీస్తు మహాశయుడు దేవుని పుత్రుడు,
అంటే ఇలాగ చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, కోపం ఎరుగడు. వీళ్ళందరూ చికాకు పడిపోతూ ఉంటాయి, ఈ పండితులు, ఈ స్వాములు, పీఠాధిపతులు. అతడు మాత్రం అలాగ నిలకడగా నిలబడి మాట్లాడతాడు. ఏ మంత్రమైనా చెప్పు, ఋగ్వేదంలో మంత్రం. వీళ్ళు ఋగ్వేద పండితుడిని పట్టుకొచ్చాడు. ఏం ఓఫీరు భయపడతాడా ఏమి ఋగ్వేద పండితుడు అంటే? ఏం భయపడ్డు, తను చెప్పేది చెప్తూనే ఉంటాడు. చూడు, అమృతస్య పుత్రాహ ఉందా? అమృతుడు అంటే ఎవరు? క్రీస్తు మహాశయుడు. ఎందుకని? ఆయన శిలువ మీద ఆయన్ని చచ్చిపోయారని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన పోయారని చెప్పేసి ఒక గుహలోనో ఎక్కడో దాచిపెట్టారు, లేకపోతే పాతి పెట్టారు. కానీ మళ్ళీ ఆయన లేచి వచ్చినాడు అని ఋగ్వేదంలో చెప్పారు. అమృతస్య పుత్ర, ఆ క్రీస్తు మహాశయుని యొక్క ఆయనే దేవుడు, ఆయన యొక్క పుత్రుడు మనందరం అంటూ అలా చెప్తారు. కాబట్టి అద్వైతం ఎక్కడి ఉపనిషత్తుల నుంచి వచ్చిందా, శంకరుల నుంచి వచ్చిందంటే నేను ఐ వాక్ మై ఓన్ పాత్. నేనంటాను చూడు, ఉపనిషత్తుల నుంచి అన్నీ వచ్చాయి. ఉపాసనలు కూడా అక్కడి నుంచే వచ్చాయి, కర్మలు కూడా అక్కడి నుంచే వచ్చాయి, మంత్రకర్మ మొదలైనవి. అద్వైతం శంకరుల నుంచి వచ్చింది. నీకు నచ్చితే తీసుకో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో, అంతే. యు ఆర్ ఇండెటెడ్ టు శంకర, ఏ జెంటిల్మన్ హూ వాక్డ్ ఆన్ దిస్ ల్యాండ్ సమ్ 2000 years బ్యాక్. ఆయన అద్వైతాన్ని ఇచ్చాడు లోకానికి. నేను ఇచ్చేసానంటే వీళ్ళందరూ తెలుసుకోలేకపోతారని ఉపనిషత్తులు ప్రసిద్ధంగా ఉన్నవి తీసుకుని వాటిలో నిహితమై ఉన్న అద్వైతాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టారు. ఆయన కనుక ఆ పని చేసి ఉండకపోతే ఈ ఉపనిషత్తులను వీళ్ళందరూ ద్వైతపరంగా చెప్పేసి పాడు చేసి పెట్టి ఉండేవారు. తస్మాజ్ఞాభాస బుద్ధీనాం అవివేకాత్ ప్రవర్తితాః. అక్కడ జ్ఞాభాస బుద్ధీనాం అని బహువచనం వేశారు. అంటే జ్ఞాభాసాః బుద్ధయః అని అలా చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం వీడు వివేకం దగ్గర రెండింటికి వివేకం లేదని చెప్పాలి కదా. రెండింటికి వివేకం లేదంటే జ్ఞాభాస బుద్ధ్యోహ అనాల్సి ఉంటుంది. కానీ బహువచనం వేశారు అంటే బహువచనాన్ని బహువచనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జానాతి ఇత్యాది శబ్దశ్చ ప్రత్యయో యాచ తత్స్మృతి. లేకపోతే ఇంకో పని చేయొచ్చు, జ్ఞా ఆభాస బుద్ధి అని బహువచనం చేసుకోవచ్చు. తస్మాత్ జ్ఞాభాస బుద్ధీనాం అవివేకాత్ ప్రవర్తితాః జానాతి ఇత్యాది శబ్దః. ఇత్యాది అనకూడదు, ఎందుకంటే ఇత్యాది నపుంసకలింగం, అది శబ్దకి అన్వయించదు, కాబట్టి సమాసం చేయాల్సి ఉంటుంది. చ ప్రత్యయః యా చ తత్స్మృతి. ఇప్పుడు జానాతి అనే శబ్దం ఉంది. జానాతి అనే శబ్దం నోట్లో ప్రయోగిస్తారు. దానికి సంబంధించిన అర్థం ప్రత్యయం మీ మస్తిష్కంలో ఏర్పడుతుంది. తర్వాత ఒకప్పుడు స్మృతి ఉంటుంది. స్మృతి, గుర్తొచ్చింది, నాకు తెలిసింది అంటాడు, ఓ స్మృతి. ఇంతకుముందు జానాతి, ఇప్పుడు స్మృతి. ఇవన్నీ కూడా అవివేకం వల్ల వచ్చినవే తప్ప వాటిల్లో యథార్థమైనటువంటి థింగ్, కర్త అంటూ ఎవడూ లేడు. జానాతి, స్మరతి, ఈ తీ ఇవన్నీ కూడా యథార్థమైన కర్తృత్వాన్ని చెప్పే తీ మాత్రం కావు జ్ఞాన సంబంధంలో, జ్ఞాన విషయంలో. ఈ అవివేకం చేత. ఏమిటి అవివేకము? క్రియమాణములు ప్రత్యయములు. ఓకే, జ్ఞానము ప్రకాశింపజేస్తుంది. ఆ జ్ఞానమునందు వీళ్ళు క్రియాత్వాన్ని పెడతారు. క్రియాత్వం వేటి ఎందు ఉంటుంది? ప్రత్యయములలో ఉంటుంది. జ్ఞానమునందు ఆ క్రియాత్వాన్ని కూర్చోబెడతారు. తర్వాత చైతన్యము, బుద్ధి యందు దాని ప్రతిఫలనము, బుద్ధి యందు అది ప్రతిఫలిస్తుంది కదా, ఆ ప్రతిఫలనము, బుద్ధి, మూడు. ఈ మూడింటికి ఉండే వివేకము తెలియకపోవటం చేత ఈ సమస్య వస్తుంది. కాబట్టి ప్రతివాడు చూసుకోవాల్సి ఉంటుంది. అహమస్మి, నేను ఉన్నాను అని మొదలుపెట్టాలి. నేను ఉన్నాను అంటే ఉన్నాను, వెలుగుచున్నా, వెలుగు అది. ఆ ఉండడము, ఆ ఉనికి, అది వెలుగు. ఈ వెలుగులో ఈ మనస్సు, ఈ దేహము అవి ప్రకాశిస్తున్నాయి, ప్రవర్తిల్లుచున్నవి. ప్రవర్తిల్లుట వాటి సహజ ధర్మం. అవి ప్రకృతి కార్యములు కనుక అవి కదులుతూ ఉంటాయి.
వాటి కదలికను ఈ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి సంకల్పములు పుడతాయే కానీ నేను సంకల్పిస్తున్నాను అనేది తప్పు. సంకల్పం పుడుతుందంటే సంకల్పం పుడుతుంది. ఏ సంకల్పం పుట్టింది? అమెరికా సంకల్పం పుట్టింది. అమెరికా సంకల్పాన్ని నేను తయారు చేసినా అది పుట్టిందా మీరు చెప్పండి? అది పుట్టిందండి, నేను తయారు చేయలేదు. బుడగ పుట్టినట్టుగా పుట్టింది అది. ఎందుకని అమెరికా సంకల్పం ఎందుకు పుట్టాలి? ఉగాండా సంకల్పం ఎందుకు పుట్టకూడదు? అంటే వాసన అలా ఉంది. మరి ఆ వాసన అమెరికా వాసన ఉంది, అమెరికా సంకల్పం పుట్టింది. ఉగాండా వాసన లేదు కనుక ఉగాండా సంకల్పం పుట్టలేదు. వ్యతిరేక దృష్టాంతం కోసం పుట్టింది మళ్ళా. కాబట్టి అలా పుడుతూ ఉంటాయి సంకల్పాలు. అమెరికా సంకల్పం పుట్టింది. ఎందుకు పుట్టింది? వాడెవడో ఫోన్ చేశాడు, అందుకోసం పుట్టింది. సరే, కానీ మరి ఏం చేయడం? ఏమిటి మనం చేసేది? అన్నీ అవుతూ ఉంటాయి. మనం చేస్తామంటే విమానాలు మనం నడిపిస్తామా, లేకపోతే మనం స్టార్ట్ చేస్తామా, మనం స్టాప్ చేస్తామా? మనం చేసేది ఏమీ లేదు. కోవిడ్లో మీరు ఏం చేస్తున్నారు? కోవిడ్ని మీరు ఏమైనా చేశారా? దాన్ని ఆపారా మీరేమైనా? ఏమీ లేదు. ది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. మేఘాలు వస్తాయి, వర్షం పడుతుంది. సంకల్పం వస్తుంది, టికెట్ కొంటారు, వెళ్ళి విమానం ఎక్కుతారు, అది అక్కడ దిగుతుంది, మళ్ళీ మీరు దిగి అటు వెళ్తారు. అంతా అవుతూ ఉంటుంది. అదొక ప్రవాహంలో పోతూ ఉంటుంది. అంచేతనే ప్రైమ్ మూవర్, ది వన్ హూ మూవ్స్ ఎవ్రీథింగ్, ఈ ది ప్రైమ్ ఒకడే. ఒక ఆయన అన్నారు, నువ్వు అమెరికా రా అన్నారు. నాదే ఉందండి ప్రైమ్ మూవర్ అన్నాను నేను. ఆయనే మళ్ళీ మనసు మార్చుకుని నువ్వు అమెరికా రావద్దన్నారు. నేనన్నాను, నాదే ఉందండి, మీదే ఉందండి, ప్రైమ్ మూవర్. నేను అలాగే చెప్పాను, ప్రైమ్ మూవర్. మీరు వద్దంటే నేను మానేసేది లేదు, మీరు రా అంటే నేను వచ్చేది లేదు. ప్రైమ్ మూవర్. మీరు కారయిత కాదు, నేను కర్త కాదు, ప్రైమ్ మూవర్. నేను అలాగే చెప్పాను. అలాగే అయింది కూడా. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్, ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. ప్రైమ్ మూవర్. అంచేత మన కర్తృత్వం ఆ విధంగా సాక్షిగా ఉండవలేను. అది పాయింట్. తస్మాత్ అందువలన జ్ఞాభాస బుద్ధీనాం చైతన్యము, దాని ప్రతిఫలనము, బుద్ధి అనువాటి యొక్క అవివేకాత్, తేడా తెలియనందువలన, జానాతి తెలియుచున్నాడు, ఇత్యాది శబ్దశ్చ, ఈ మొదలైన శబ్దము. అంటే జానాతి, మనుతే, బుధ్యతే ఇత్యాది శబ్దము. ప్రత్యయ, దానికి చెందిన సంకల్పము. చ మరియు తత్స్మృతి, ఆ సంకల్పము యొక్క స్మరణము. యా ఏది గలదో అది. ప్రవర్తిత, ప్రవర్తిల్లుచున్నవి. నేను అక్కడ తప్రత్యయానికి వర్తమానం అర్థం చెప్పాను. ప్రవర్తిల్లినవి అని, ప్రవర్తిల్లజేయబడినవి అని అలా చెప్పచ్చు. ప్రవర్తిల్లుచున్నవి అని అర్థం చెప్పాను. ఓకే. సో కాబట్టి ఇవి ప్రవర్తిల్లుతూ ఉంటాయండి. ప్రత్యయములు, శబ్దములు, నామరూపాలయ్యా. శబ్దం అంటే నామం, ప్రత్యయం అంటే రూపం, స్మరణ కూడా అదే. ఆ వాసన నుంచి స్మృతి వస్తుంది. ఇవన్నీ ప్రవర్తిల్లుతూ ఉంటాయి. దీంట్లో కర్త ఎవడో ఉండడు. కానీ మరి జానాతి అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అవివేకం వల్ల వచ్చింది. తెలుసుకుంటున్నాడు అనే ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చింది? అవివేకం వల్ల వచ్చింది. స్మరణం కూడా నేను తెలుసుకున్నాను అనే స్మరణం కూడా ఈ అవివేకం వల్లే వచ్చింది. మీరు వివేకం పెట్టుకోండి. ఇవేమీ కూడా నేను కాదు, ఇవన్నీ అలా అవుతూ ఉంటాయంటే. చైతన్య స్వరూపుడు నన్ను అద్దం ముందు నిలబడ్డాను. నేను అద్దం ముందు నిలబడ్డానా? అద్దం ముందు నిలిచి ఉన్నానా? లేక అద్దంలో నా ప్రతిబింబాన్ని పెడుతున్నానా? ఏమిటి? మనం ఏం పెట్టడం లేదండి. అద్దంలో ప్రతిబింబాన్ని మనం పెట్టాము. పోనీ ఆ కాంతిని, నా కాంతిని అద్దంలో పడేస్తున్నా, అది లేదు, ఏదీ లేదండి. మీరేమీ చేయనేయటం లేదు. అంతా అలా అవుతూ ఉంటుంది. ఇది తెలిసిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సమత్వం వచ్చేస్తుంది. అంటే ఇదవుతూ ఉంటుంది.
ఇప్పుడు కోవిడ్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఈ ప్రేయర్లు చేసేయండి, ఆ ప్రేయర్లు చేసేయండి అని ఈ పీఠాధిపతులు ధర్మాధికారులు వీళ్ళందరూ ఎవరి ప్రేయర్లని వాళ్ళని లోకం మీద పడేశారు. ఎందుకు? సర్వే భవంతు సుఖినః ప్రేయర్ చేయి, సమత్వానికి సంబంధించిన ప్రేయర్ చేయి. కాదండి పోతున్నారు, ఎప్పుడు పోతూనే ఉంటారయా. ఇప్పుడు పోవడం ఏంటి? పోవడం అన్నది ఎప్పుడు ఉంటుంది. ఎవరు పోతారు? దేహం పోతుంది. నువ్వు పోవు, నేను పోను. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా యాంటై కోవిడ్ ప్రేయర్ ఏమీ అక్కర్లేదు. మామూలు ఉన్న ప్రేయర్లేవో శుద్ధిగా చేసుకుంటే సర్వే భవంతు సుఖినః, లేకపోతే తత్సవితుర్వరేణ్యం, ఆ ప్రేయర్సే అవే మీరు కొత్తగా చేయక్కర్లేదు, అవే చేసుకోండి అంతే. అంచేత దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎ స్పెషల్ ప్రేయర్ టు బి గివెన్ టు ది శిష్యాస్ బై ది గురూస్. ఏమీ అక్కర్లేదు, వేదాంతులకు అక్కర్లేదు, ఈ ద్వైతులకి కావాల్సి ఉంటుంది. సరే, తస్మాత్ జ్ఞాభాసబుద్ధీనాం అవివేకాత్ జానాతీత్యాది శబ్దశ్చ ప్రత్యయః యా తత్స్మృతిశ్చ సా, యా ఉంది కాబట్టి సా పెట్టండి. ప్రవర్తితాః, అవివేకాత్ అని కూడా అన్నారా? అవివేకాత్ ప్రవర్తితాః. తస్మాత్ జ్ఞాభాసబుద్ధీనాం అవివేకాత్ ప్రవర్తితాః. జానాతి ఇత్యాది శబ్దశ్చ, శబ్దశ్చ అంటే శబ్దాశ్చ అంటే ఇంకా బాగుంటుంది. జానాతి ఇత్యాది లేకపోతే జాతో ఏకవచనం. జానాతి ఇత్యాది శబ్దశ్చ ప్రత్యయో యా చ తత్స్మృతి. శబ్దాహనొద్దు, శబ్దహానే, ఎందుకంటే ప్రత్యయ ఏకవచనం, తత్స్మృతి ఏకవచనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య ఏవావశిష్యతే. ఓం శాంతి.